కుంభమేళాలో కుంభం అంటే సంస్కృతంలో కుండ అని, మేళ అంటే జాతర అని పిలుస్తారు. అనేక మంది హిందూ యాత్రికులు గంగా నది వద్దకు చేరుకొని చేసే వేడుకయే కుంభమేళ. కుంభమేళ స్నానానికి ఆది శంకరాచార్యులు ప్రాచుర్యం తీసుకువచ్చారు అని కొన్ని ఆధారాలు చెప్తున్నాయి. 8వ శతాబ్దంలో హిందువులు హిందూ సన్యాసులతో చర్చలు జరిపి స్నానం చేయటం ద్వారా మహాకుంభమేళం అనేది ఒక పెద్ద పండుగగా పేరు పొందింది. మహాకుంభమేళం అనేది ప్రయాగరాజ్, ఉజ్జయిని, నాసిక్, హరిద్వార్లలో జరుగుతుంది. కుంభమేళ అనేది 3 రూపాలలో జరుగుతుంది. ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాను అర్ధ కుంభమేళ అని, ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాను పూర్ణ కుంభమేళ అని అంటారు. ఇది ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో జరుగుతుంది. ఈ విధంగా 12 పూర్ణ కుంభమేళాలు పూర్తి చేసుకున్న తర్వాత 144 సంవత్సరాలకు జరిగే కుంభమేళాను మహాకుంభమేళ అని పిలుస్తారు. ఇది ప్రయాగ్రాజ్లో 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ప్రస్తుతం ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళ మహాకుంభమేళ. అసలు కుంభమేళను ఎందుకు నిర్వహిస్తారు? అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కుంభమేళ గురించి ఋగ్వేదంలో ఏమని రాయబడింది అంటే, దేవతలు రాక్షసులు కలిసి సాగరమథనం చేసినప్పుడు అమృతం, విషం వంటివి బయటకొచ్చాయని, అమృతం కోసం దేవతలు రాక్షసుల మధ్య గొడవ జరిగినప్పుడు కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయి అని, అవి ప్రయాగ్, నాసిక్, హరిద్వార్, ఉజ్జయినిలో అమృతపు చుక్కలు పడ్డాయని, ఈ ప్రాంతాలలో ప్రస్తుతం కుంభమేళ నిర్వహిస్తున్నట్లు పురాణాల్లో పేర్కొనబడింది. కొంతమంది జ్యోతిష్యుల ప్రకారం సూర్యుడు, బృహస్పతి గ్రహం యొక్క స్థానాల ఆధారంగా కుంభమేళ జరుపుకోవడం జరుగుతోంది అని, సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్లోని త్రయంబకేశ్వర్లో కుంభమేళ జరుగుతుంది అని, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో, బృహస్పతి వృషభ రాశిలోను, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగ్రాజ్లో జరుగుతుందని తెలిపారు. అలాగే బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి స్థలంలోనూ కుంభమేళ నిర్వహించే తేదీలను సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి స్థానాల ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయించడం జరుగుతుందని చెప్పడం జరిగింది.